ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న అనుభవజ్ఞులైన ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఈనాటి ఫ్లోర్ లీడర్ గారు కానీ ప్రజల్లోకి వచ్చేది లేదు. ఇక వారికి సంబంధించిన మిగతా బ్యాచ్లు ఉన్నాయి. ఆనాటి మాజీ మంత్రులు ప్రజల్లోకి వచ్చేది లేదు. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కల మురిగిని అన్నట్లు 3 రోజులైతే ఈ సంఘటనలు జరిగి ఈ రోజు అక్కడక్కడ వెళ్ళి ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం తప్ప తగు సూచనలో సలహాలో ఈ ఉన్న విపత్తు పరిస్థితుల్లో ప్రజలను కాపాడే దాంట్లోనో సూచనలు ఇవ్వకుండా మేమున్నప్పుడు ఇది చేశాం, వారున్నప్పుడు ఇటువంటి సందర్భం ఎప్పుడూ రాలే. నిజంగా మన పక్కనే పక్క రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉంటుంది కృష్ణా జిల్లా. ఇక్కడ వరదే అక్కడికి పోతుంది.